పెడితే ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ పవిత్రమైన నామాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. జరుగుతున్నటువంటి 2 రోజుల సభలలో 2వ రోజు సభలోనికి క్షేమంగా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనములు. ఈ రోజుకు గాను తండ్రి, ఏర్పాటు చేయబడిన అంశమును మేము ఆలోచించడానికి సిద్ధపడుతుండగా తోడుగా ఉండండి. మీరు తెలియచేయనైన అంశంలోనైనా వినబడుతున్న ప్రతి మాటను జాగ్రత్తగా విని గ్రహించి ఆ ప్రకారంగా మా జీవితాలను మేము కొనసాగించుటకు తండ్రిగా మీ సహాయం మాకు దయచేయమని క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. జరుగుతున్నటువంటి ఈ యొక్క 2 రోజుల సభలలో 2వ రోజు సభకు కూడి వచ్చిన వేదికను అలంకరించిన దైవజనులకును, దేవుని వాక్యం పట్ల ఆసక్తితో వినుటకు సిద్ధపడి ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనములను తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజుకు గాను ఏర్పాటు చేయబడినటువంటి అంశం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవచ్చా. మనిషి చేతికి మహోన్నతుడైన దేవుని నుండి ఇవ్వబడిన ఉన్నతమైన గ్రంథం బైబిల్. ఈ బైబిల్ అనేది బడిలో చదివే పిల్లలకు అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఆల్ ఇన్ వన్ అనేది ఎలానో, మనిషి జీవితంలో వచ్చే అన్ని రకాల ప్రశ్నలతో కూడిన సమస్యలకు పరిష్కారం అని చెప్పవచ్చు. ఇక ఈరోజు మనం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవచ్చా అనే ప్రశ్నతో కూడిన సమస్యకు బైబిల్ ఏం చెబుతుందో జాగ్రత్తగా బైబిల్ నుండి మనం చూడాలి. ఎందుకు అన్నప్పుడు, ప్రస్తుత సమాజంలో దినదినము మారుతున్న పరిస్థితులకు, అలాగే తల్లిదండ్రుల పట్ల పిల్లలైన వారు ప్రవర్తిస్తున్న విధానానికి చాలా అవసరమైనది కనుక. ఇక అసలు తల్లిదండ్రులు అంటే ఎవరు అన్నది ముందుగా మనకు తెలియాలి. వివాహంతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టినటువంటి ఇద్దరు వ్యక్తులు వారి దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్న కాలంలో ఎంతో ఆశతో ఎదురు చూసి పొందుకోవడానికి సిద్ధపడి పొందుకునేదే పిల్లల్ని. ఇక ఈ పిల్లలు అనే విషయంలో ఎంతటి ఆలోచన ఉంటుంది అన్నప్పుడండి, వారి జీవితంలోనికి అడుగు పెట్టబోతున్నారు అని ఎప్పుడైతే ఇరువురికి తెలుస్తుందో చాలా సంతోషపడిపోతారు, ఆనందపడిపోతారు. మేము తల్లిదండ్రులం కాబోతున్నాము అని మురిసిపోతారు. ఇక ఆ విషయం అర్థమైన తర్వాత వెంటనే వారు వైద్యుల దగ్గరికి వెళ్ళడం, వారిని సంప్రదించడం. అప్పటి నుంచి వారి జీవితంలో రాబోతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం బాగుండాలని, వారు మంచి ఆరోగ్యం కలిగి వారి గర్భం నుండి ఈ భూమి మీదకి రావాలని వైద్యులకు సలహా మేరకు వారు చెప్పిన మందులు వాడతారు. వారు చెప్పిన ప్రకారంగా వైద్య పరీక్షలు చేయించుకున్నటకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు హాస్పిటల్కి వెళతారు. ఎంత ఖర్చైనా పెడతారు. ఆ సమయంలో వైద్యులకు వారు చెప్పే మాట ఏంటన్నప్పుడు, ఏమండి, భార్యాభర్తలంగా ఇప్పటి వరకు ఇద్దరంగా ఉన్న మేము మా జీవితంలోనికి పిల్లలు రావకపోవడంతో, అనగా వారు మా జీవితంలోనికి
అడుగు పెట్టబోతున్న విషయాన్ని బట్టి మేము సంతోషపడుతున్నాం. ఇద్దరం ముగ్గురం కాబోతున్నాం కనుక బిడ్డ విషయంలో ఆరోగ్యంగా ఎదుగుటకు గర్భంలో మీరు ఏం చెబితే అది మేము చేస్తాం. అందు నిమిత్తం ఎంత ఖర్చైనా మేము పెడతాము అని వారు చెప్పడం, చెప్పిన ప్రకారంగానేనండి మందులు వాడతారు, స్కానింగ్లు చేయిస్తారు. ఎప్పుడు అనుమానం వచ్చినా పరిగెత్తుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళతారు. అలా రోజులు నెలలు గడుస్తున్న కొలది వీరిలో సంతోషం పెరిగిపోతూ ఉంటుంది. దీనికి 9 నెలలైతే బిడ్డ మా చేతుల్లోనికి వస్తారు అని. ఇక అలా 9 నెలలు జాగ్రత్తగా గడుపుతూ ఎప్పుడైతే గర్భంలో ఉన్న బిడ్డ భూమి మీదకి రాబోతున్నారు అని తెలుస్తుందో, ఒకవైపు సంతోషం, మరోవైపు బిడ్డ భూమి మీదకి వచ్చే రోజు టెన్షన్, భయం. ఎందుకో తెలుసా? బిడ్డను కనేటప్పుడు అండి తల్లి మనసులో అయితే రాబోతున్నాడని ఎంత సంతోషపడుతుందో అంత సంతోషంగా బిడ్డను కనదు. ఆ సమయంలోనండి ఎంత బాధ ఉంటుందనేది పురుషులకు అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుందనంటే పిల్లల్ని కన్నటువంటి తల్లులైన వారికి మాత్రమే అర్థమవుతుంది. ఎంత బాధ ఉంటుందో తెలుసా అండి? వైద్యులు సుమారు అంచనా వేసి బిడ్డను కనే సమయంలో తల్లి అనుభవించే బాధ ఏ స్థాయిలో ఉంటుంది అని సుమారుగా అర్థం అవడానికి దేన్ని అంచనా వేసి చెప్పారు అని అంటే, శరీరంలో ఉన్నటువంటి ఒక 15 నుంచి 20 ఎముకలు ఒకేసారి విరిగిపోతే ఒక వ్యక్తి ఎంత బాధపడతాడో బిడ్డను కనే సమయంలోనట ఆ తల్లి అంత బాధను అనుభవిస్తుందట. అంటే అంత బాధ. అవును, ఆ బాధ కూడా ఎలా ఉంటుందో తెలుసా? బిడ్డ బయటకు వస్తున్నట్టే అనిపిస్తుందట, మరలా ఆగిపోతుందట. మరలా నొప్పి ప్రారంభమవుతుంది, బిడ్డ వచ్చేస్తుంది బయటకు అనిపిస్తుందట, మళ్ళా ఆగిపోతుందట. అంటే ఆ బిడ్డ బయటకు రావడానికి సిద్ధపడడం, ఆగిపోవడం, సిద్ధపడడం, ఆగిపోవడం, ఎంత వేదన తెలుసా అది? కొంతమంది అండి బిడ్డను కనే సమయంలో పడే ఆ వేదనను తట్టుకోలేక బిడ్డను కని ప్రాణాలు వదిలిన వారు కూడా లేకపోలేదు తెలుసా? అంటే అంత వేదన అన్నప్పుడు. అవును, అందుకే ఆ సమయంలో తల్లి పడే ఆ బాధను గురించి చెబుతూ ఏమన్నారంటే, ఏమండి బిడ్డను కనడం అంటే తల్లికి మరో జన్మ ఎత్తిన దానితో సమానం అండి అంటారు. అంటే చనిపోయి పుట్టడంలో సమానం. ఎవరికి? తల్లికి. అంత బాధ అండి. అంత బాధపడేటువంటి ఆ పరిస్థితుల్లో తల్లి ఒకవైపు బిడ్డ వస్తుందని ఆనందం, మరొక వైపు బాధ తట్టుకోలేక కళ్ళలో నీళ్లు తిరిగిపోతుంటాయి లోపట. ఇక బయట తండ్రికి టెన్షన్. తండ్రి ఎలా ఉంటాడు ఆ సమయంలో? చేతులన్నీ నలిపించుకుంటూ ఉంటాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, చాలా కంగారు పడిపోతుంటాడు, చాలా భయపడిపోతుంటాడు. ఎందుకు? ఎలా ఉంటుందో పరిస్థితి? బిడ్డకి ఏమైనా అవుతుందా? తల్లికి ఏమైనా అవుతుందా? ఇరువురు ఆరోగ్యంతో బయటికి వస్తారా అనేటువంటి చాలా టెన్షన్ తండ్రికి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనండి బిడ్డ క్షేమంగా బయటికి వచ్చారు, అలాగే తల్లి కూడా క్షేమంగా ఉందన్న వార్త వైద్యులండి లోపటి నుంచి బయటికి వచ్చి, అనగా ఆపరేషన్ థియేటర్లో నుంచి బయటికి వచ్చి చెప్పగానే తండ్రి కాస్త ఊపిరి పీల్చుకుంటాడు, అమ్మయ్య ఇద్దరు బాగున్నారు అని. ఇక ఆ డెలివరీ అయిన తర్వాత రండి మీకు మగబిడ్డ పుట్టాడండి లేదా ఆడబిడ్డ పుట్టారండి అని చెప్పి ఆ బిడ్డను తీసుకుని వచ్చండి తండ్రి చేతుల్లో ఇలా పెడుతున్నప్పుడు ఎంత సంతోషపడిపోతుంటాడో ఒక్కసారి ఒక చిన్న వీడియో చూపిస్తాను చూడండి. త్వరగా ప్లే చేయనా.
వరుసగా 3 ఉంటాయి నాన్న, కొంచెం అలర్ట్గా ఉండండి. ఓకే, చూడండి. అంటే ఆపరేషన్ థియేటర్లో నుంచి బిడ్డను తీసుకొని వచ్చారండి, తండ్రి చేతుల్లో పెడుతున్నారు. అప్పుడు తండ్రి రియాక్షన్ చూడండి ఎలా ఉందో. ఏం చేస్తున్నట్టండి, జాగ్రత్తగా ఆ బిడ్డను అలా చేతిలో తీసుకుంటున్నాడు. చూసి ఏం చేస్తున్నాడు తెలుసా, ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు, మరల ప్లే చేయండి. ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? బాధ అనుకుంటున్నారా? కాదు, ఆనంద బాష్పాలు, సంతోషంతో కన్నీళ్ళు కారుస్తున్నాడు అనమాట. మేము ఇంతకాలం ఏ బిడ్డ కోసం అయితే ఎదురు చూసామో, ఏ బిడ్డ కావాలని మేము కోరుకున్నామో, ఆ బిడ్డ మా జీవితంలోకి వచ్చింది అని సంతోషంతో ఏడుస్తున్నాడండి. ఏమండి, ఇక అలా బిడ్డ పుట్టిన తర్వాత నుంచి ఆ బిడ్డను చూసుకుంటూ మురిసిపోతూ సంతోషపడిపోతూ ఉంటారు. ఇక వారి జీవితంలో ఆ బిడ్డ ప్రవేశంతో కొత్త ఆనందం ప్రారంభమవుతుంది. ఆపండి నాన్న, కొత్త ఆనందం ప్రారంభమవుతుంది. ఇక అలా రోజులు గడుస్తుంటాయి కదా, నెలలు గడుస్తుంటాయి కదా, ఆ బిడ్డను చూసుకుంటూ ఉంటారు. పడిన కష్టం అంతా మర్చిపోతారు. ఇక రోజులు నెలలు గడుస్తున్నప్పుడు అండి, ఆ బిడ్డలో మార్పులు కనబడుతుంటాయి కదా. ఎందుకు, ఎలాంటి మార్పులు? ప్రారంభ రోజుల్లో 2-3 రోజుల సమయంలోనండి బిడ్డ పాలు కూడా తాగదు. పుట్టిన 2-3 రోజులలో బిడ్డ పాలు తాగదు. అందుకే ఏం చేస్తారంటే, చిన్న వాటర్ బాటిల్లో వాటర్ డ్రాప్స్ ఆ బిడ్డ ఏమంటారు నాలుక పైన వేస్తారు. లేదంటే ఆ 3వ రోజుకు 4వ రోజు తల్లి చేత పాలు పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక బిడ్డ తల్లి దగ్గర పాలు తాగడం ప్రారంభమయ్యింది అనగానే పర్వాలేదు, నార్మల్ కండిషన్, ఓకే అని సంతోషపడిపోతుంటారు. ఇక ఒక 10 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలు గడుస్తున్న సమయంలోనండి, మధ్యరాత్రి ఒకవేళ బిడ్డ సడన్ గా ఏడ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు తెలుసా? పర్లేదులే, ఏడిచింది, రేపు ఉదయం హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాం అనుకుంటారు ఆ తల్లిదండ్రులు? అనుకోరు. మధ్యరాత్రి ఏడ్చినా సరేనండి, అది సమయం ఎంత అయిందన్నది కూడా ఆలోచించకుండా ఆ బిడ్డను పట్టుకొని పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోతారు వైద్య దగ్గరికి. ఎందుకు? ఏమండి, బిడ్డ సుమారు 1-2 గంటల నుంచి బుక్క పట్టుకొని ఏడుస్తుందండి. ఎందుకు ఏడుస్తుందో మాకు అర్థం అవ్వడం లేదు. బిడ్డ చెప్పలేని పరిస్థితి కదా, ఎలాగైనా మీరే చూడండి అనే వైద్యులు అడుగుతారు. అంటే పుట్టిన బిడ్డ అనారోగ్యంతో ఏడుస్తుంటే చూసి తట్టుకోలేరు, సమయాన్ని లెక్క చేయరు. ఏ సమయమైనా హాస్పిటల్కి వెళ్ళిపోతారు. ఒకవేళ సమస్య పెద్దది అని ఒకవేళ వైద్యులు చెబితే, అప్పుడు కూడా వైద్యులతో చెప్పే మాట ఏంటో తెలుసా? ఏమండి, ఎంత ఖర్చైనా పర్వాలేదండి, నా ఇల్లు అమ్ముకుంటానండి, అవసరమైతే నా ఒంట్లో ఉన్న అవయవాలైనా అమ్ముకుంటాను, డబ్బులు తీసుకుని వస్తాను, నా బిడ్డ మాత్రం బాగుండాలి. అదండి. అంటే తల్లి తండ్రులైన వారు వారి గర్భాన పుట్టినటువంటి బిడ్డల విషయంలో వారు ఎంత ప్రేమ చూపిస్తారు అన్నప్పుడు, అవసరమైతే వారి శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అమ్ముకోనైనా సరే ఆ బిడ్డను కాపాడుకోవాలనుకుంటారు. ఇక ఆ బిడ్డ పెరుగుతున్నప్పుడు, నా జీవితంలో నేను మంచి బట్టలు వేసుకోలేకపోయాను చిన్నప్పుడు, కానీ నా బిడ్డకు మంచి బట్టలు వేయాలి. నేను నా చిన్నతనంలో నేను సరిగ్గా చెప్పులు వేసుకోలేదు, నేను సైకిల్ మీద కూడా తిరగలేదు, కానీ నా బిడ్డకు మంచి బైక్ మీద తిప్పాలి. నేను వీధి బడిలో చదువుకున్నాను, నా బిడ్డను లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే మంచి కార్పొరేట్ స్కూల్లో చదివించాలి అని ప్రతి విషయంలో తనకంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని తల్లి తండ్రి ఎంత ఆలోచిస్తారు చెప్పండి. ఆలోచించి వీరి జీవితాంతం వారి పడిన కష్టం, సంపాదించిన సంపాదన అంతా పిల్లల పైన పెట్టుబడిగా పెడతారు. వారి కోసం సర్వస్వాన్ని కోల్పోతారండి. అలా పెట్టుబడి పెట్టి సర్వస్వం కోల్పోయే వారి తల్లి తండ్రులు. అందుకే వారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏమనొచ్చు తెలుసా? పరలోకమందున్న దేవుని తరువాత ఈ భూమి మీద ఎక్కువగా గౌరవించవలసినది, లేదా మన ద్వారా గౌరవం పొందుకోవలసిన స్థానంలో పొందుకునే విషయంలో మొదటి స్థానంలో ఉండవలసింది ఎవరు అన్నప్పుడు తల్లి తండ్రులే. ఎందుకు? దేవుడు మనం అరగక ముందు 6 దినాలు కష్టపడి ఈ ప్రకృతిని చేసి అన్నిటినీ ఈ ప్రకృతిలో పెడితే, ఆహార నిశలు కష్టపడి మనకు కావలసినవన్నీ తీసుకొని వచ్చి మన కళ్ళ ముందు పెట్టేవారే తల్లిదండ్రులు.
అలా తీసుకొని రావడానికి, మన కళ్ళ ముందు పెట్టడానికి, మనకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఎంత కష్టం వారు అనుభవించేది. ఏమండి? అందుకే వారికి ఆ స్థానాన్ని ఇవ్వాలి. అంత గొప్ప స్థితిలో చూడవలసినటువంటి వారు ఈరోజు అంత ఉన్నతమైన స్థితిలో కనబడుతున్న తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా కనబడుతుంది. నిర్లక్ష్యం అంటే పట్టించుకోకపోవడం, సరిగా మాట్లాడకపోవడం, వారు అనారోగ్యంతో ఉన్నారో ఆరోగ్యంతో ఉన్నారో చూడకపోవడం, వారు తిన్నారో లేదో అని గమనించకపోవడం, వారి అవసరం తీర్చకపోవడం, వారు కన్నీళ్లు కారుస్తున్నా సరే పట్టించుకోనట్టుగా అటు మొహం తిప్పుకొని వెళ్ళిపోవడం. ఈరోజు సమాజంలో చాలా మంది పిల్లలు వారి తల్లిదండ్రుల పట్ల ప్రవర్తిస్తున్న విధానం ఇది. నిర్లక్ష్య వైఖరి. ఇది మంచిదనుకుంటున్నారా? కాదండి. అలా ఉండేవారు కొంతమంది అయితే, మరికొంతమంది ఏం చేస్తారో తెలుసండి? కన్న తల్లిదండ్రులనండి ఎవరైతే రావడం కోసం ఎదురు చూశారో, ఎవరైతే కడుపులో పడ్డప్పటి నుంచి ఆనందపడ్డారో, ఎవరైతే చేతులతో ఎత్తుకొని కన్నీళ్లు కార్చారో, ఎవరైతే చేతులతో కష్టపడి సంపాదించిన సంపాదనంతా వారి జీవితం పైన పెట్టుబడి పెట్టారో, వారిని మర్చిపోయి పెద్దవారైపోయిన తర్వాత, పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత, వారికంటూ కుటుంబాలు ఏర్పడిన తర్వాత ముసలి వాళ్ళు అయిపోయారు, ఇంట్లో ఉంటే వీరి వలన మాకు ఇబ్బంది అవుతుంది, వారు పాస్కి వెళ్ళినా లేదంటే మోచరికి వెళ్ళినా ఇల్లంతా వాసన వచ్చేస్తుంది, ఇలాంటి వృద్ధులైన వారు మా ఇంట్లో ఉండకూడదు అని కన్న తల్లిదండ్రులను వండి కనీస కనికరం లేకుండా ఎలాంటి దారుణమైనటువంటి ఆ విధానంగా వారి పట్ల ప్రవర్తిస్తున్నారో ఒక కొడుకుని మీకు చూపిస్తాను చూడండి. కన్న తల్లిదండ్రులు అండి వృద్ధాప్యానికి వెళ్ళిపోయారు. ఏం చేస్తున్నారు ఆ కొడుకు చూడండి. తల్లిని తండ్రిని ఇద్దరిని బండి మీద ఎక్కించుకున్నాడండి. బండి మీద ఎక్కించుకొని వారికి బండి మీద ఎక్కించుకొని వారికి సంబంధించినటువంటి ఆ బట్టలు ఏవైతే ఉంటాయో ఆ బట్టలు ఆ సంచిలో అండి ఆ మూట కట్టేసి జాగ్రత్తగా వారి ఇరువురిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్డు మీదకి తీసుకొని వెళ్ళిపోయి అమ్మని దిగమన్నాడు, నాన్నను దిగమన్నాడు. ఆ తండ్రి చూడండి అసలు బండి మీద నుంచి దిగలేకపోతున్నాడండి. పండు ముసలైపోయాడు. ఇద్దరు కూడా బండి మీద నుంచి కాలు కూడా తీయలేకపోతున్నాడండి, వణికిపోతున్నాడు. ఈ వెనక తల్లి సహాయం చేస్తే తప్ప కాలు తీయలేనటువంటి పరిస్థితి అండి ఆ వృద్ధుడిది. ఎంత దారుణం! సౌండ్ పెట్టాను. ఎలాంటి పరిస్థితి చూడండి. దింపాడు కదండి ఇద్దరిని. అది చూడండి బట్టలు పడేశాడు. వాళ్ళ బట్టలండి అవి, తల్లిదండ్రులవి. వెళ్ళిపోతున్నాడు. అంటే ఏంటన్నమాట? మీరు నాకు అవసరం లేదు, మీ చావు మీరు చావండి, మీరు మాకు వద్దు అని కన్న కొడుకేనండి తీసుకొని వెళ్ళి రోడ్డు మీద వదిలేస్తే చూడండి ఎలా ఏడుస్తున్నారో తల్లిదండ్రులు. ఏడ్చుకుంటూ ఏదో ఒక ఇంటిని ఆశ్రయించారు. ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. అందుకేనండి పెంచింది వాడిని, అందుకేనండి కనింది. అలా రోడ్డు మీద వదిలేస్తాడనైనా కష్టం అంతా తన మీద పెట్టుబడిగా పెట్టింది. ఇది ఒక కొడుకు చేసిన పని. మరికొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా అండి? ఆ పని అన్న మరికొంతమంది ఏం చేస్తున్నారంటేనండి, కన్న తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే భారం అవుతుంది అంటే మెయిన్గా సమస్య ఏంటంటే, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరేనండి వయసులో ఉన్నప్పుడు ఎలాగైతే వారి పనులు వాళ్ళు శుభ్రంగా చేసుకోగలుగుతారో అలా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత చేసుకోగలరా పనులు చెప్పండి? చేసుకోలేరండి. ఎందుకంటే ఒంట్లో సత్తు ఉండదు, నిలబడితే కూర్చోలేరు, కూర్చుంటే నిలబడలేరు. ఒకప్పుడు వయసులో ఉన్నప్పుడు వాళ్ళకు బలం ఉండదు కనుక వారికి కాస్త అశుభ్రంగానే ఉండొచ్చు. అది నచ్చకపోవడమేనండి మెయిన్ కారణం. ఏం చేస్తున్నారో తెలుసా? చాలా మంది తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తున్నారండి. ఓల్డ్ ఏజ్ హోమ్లు అంటే వృద్ధాశ్రమాలు అంటారు కదా, అక్కడ పడేస్తున్నారండి. ఒక తండ్రిని తీసుకొని వెళ్ళి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తే
ఆ తండ్రి బాధపడుతూ ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి వినండి. ఆయన మాటలోనే వినాలి. సౌండ్ కొంచెం పెద్దగా పెట్టినాను. చూడండి ఏం చెప్తున్నాడు. ఇదిగా తండ్రి. తండ్రి నానా అది కాదు. మీరు అది పంపించలేదన్న అయితే. ఆహా, అది కాదు. తండ్రిది అసలు లేదు.